హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ వండుకుందాం రండి. మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్: ముందుగా చికెన్ బాగా కడిగి దాంట్లో గరం మసాలా, కొద్దిగా సాల్టు, మెత్తగా తయారు చేసుకున్న అల్లం పేస్ట్, కారం, పసుపు, అదే రకంగా గరం మసాలా, తర్వాత పెరుగు కూడా వేసుకుని, నిమ్మకాయ కూడా పిండి, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని ఆయిల్ వేసి, ఆయిల్ తర్వాత మన బిర్యానీ ఆకు కూడా 4-5 ఆకులు వేసుకుని, కరివేపాకు కూడా వేసుకుని మంచిగా కలిపి పక్కని ఒక గంట నానబెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. కడాయి పెట్టుకుని తగినంత నూనె వేసుకుని పచ్చిమిర్చి వేసుకుని తర్వాత మనం పెట్టుకున్న చికెన్ని బాగా ఉడికించుకోవాలి. ఉడికిన ఆ చికెన్ 90% వరకు బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత వేరే కడాయి పెట్టుకుని మన రైస్ కొరకు ఎసరు పెట్టుకోవాలి. దాంట్లో పుదీనా, బిర్యానీ సంబంధించిన సామాన్లు, అదే రకంగా మన యొక్క దావత్ రైస్ అండి, అది వేసుకుని అన్నం 90% ఉడికిన వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత ఉడికిన అన్నాన్ని పక్కన పెట్టి కూర ఉడికిన తర్వాత 50% ఉడికిన ఈ యొక్క బాస్మతి రైస్ని ఆ లేయర్ల కింద మనం ఉడికిన కూరలో వేయాలి. వేసి ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పైన లేయర్స్ కింద చల్లి దాంతోపాటు కొద్ది నెయ్యి మూత పెట్టుకుని, మూత నుంచి ఆవిరి బయటికి రాకుండా చుట్టూ కూడా గోధుమ పిండి తయారు చేసుకుని పెడితే అది బాగా ఉమ్మగిల్లి ఆ యొక్క రైస్ ఉడికి దాని టేస్ట్ ఉంటుందండి. అబ్బా, ఇది ఆంధ్ర బిర్యానీ కాదండి, హైదరాబాద్ బిర్యానీ అనిపించేలా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి 10 మందికి షేర్ చేస్తే చాలా 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 బాగుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.